తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ అష్టమాధిపతి శని భాగ్యంలో అష్టక వర్గంలో ఒక పాయింట్ తోటి ఉన్నారు. ఏ పని చేసినా నిదానంగా సాగడం, అదృష్టం చేదాకా వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఒక ప్రమోషన్ వస్తుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, రాదు అనుకున్న ప్రమోషన్ని ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఉండడం లేదా ఎవరో ఒక అడ్డుపడడం అనేవి జరుగుతుంటాయి. ఉద్యోగం ఇంక ఎందుకు చేస్తున్నామా, ఇంక ఉద్యోగం మానేసి వేరే వ్యాపారం పెట్టుకుందామా అన్న యోచన కూడా వస్తుంది. అయితే దేనికైనా సమయం, సందర్భం, ఓర్పు, సహనం ఉండాలి. కాబట్టి ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు కొన్ని తీసుకుని తర్వాత ముందుకెళ్ళండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే ఈ వారం ఓర్పు, సహనంతో ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు డాక్యుమెంట్స్ పరంగా అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి. గృహయోగం ఉంది, లోను మంజూరు అవుతుంది. అయితే ఇల్లు మీరు అనుకున్న బడ్జెట్కి ఎక్కువ అవడం, మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సరే, ఏది ఏమైనప్పటికీ మన ఇంటి కోసమే కదా చేసేది అని ధైర్యంగా ముందుకు వెళ్తారు. మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. దానితోటి ఇల్లు నిర్మాణ పనులు కంప్లీట్ చేస్తారు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. మంచి ఉద్యోగం వస్తుంది. అయితే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఈ వారం తిరిగిపోతుంది. అయితే కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. వీరికి ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలోనే ఆగిపోవడం లేదా ప్రాజెక్ట్ మీద లేకుండా బెంచ్ మీద కూర్చోబెట్టడం అనేది జరుగుతుంటుంది. ఉద్యోగం ఉంటుందా లేదా పోతుందా అనే ఆందోళన ఎక్కువ అవుతుంది. వీరు ప్రతిరోజు శనికి స్తోత్రం చదవడం, అలాగే దక్షిణామూర్తి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. తద్వారా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. పరీక్షల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్, గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ కాస్త పట్టుదల, సహనం, ఓర్పు చాలా అవసరం. ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు కష్టపడిన దానికి రేపు ప్రతిఫలం వస్తుంది. అయితే ఏ ఫలితాన్ని ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సాధించగలుగుతారు. అయితే స్నేహితులు, మన వాళ్ళు ఎవరో పక్క వాళ్ళు ఎవరో మనకి బెనిఫిట్ చేసేవాళ్ళ లేదా మనం మోసం చేసేవాళ్ళ అది మీరే గ్రహించాలి. కొంతమంది స్నేహితులు మీ మేలు కోరి మంచి చేస్తారు, కొంతమంది మీరు పాడైపోవాలని చేస్తారు. ఇటువంటి విషయాల్లో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. గృహ నిర్మాణం కొనాలనుకుంటారు, గృహానికి అడ్వాన్స్ కూడా ఇస్తారు, కానీ మధ్యలో ఆగిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందా అనే ఇది కూడా ఉండదు. చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతుంటాయి. అయితే దైవానుగ్రహం వల్ల ఆ పని పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇల్లు కొనాలనుకునే వారికి అడ్వాన్స్ ఇవ్వడము, అది కంప్లీట్ చేయడానికి లోన్ ప్రాసెస్ చేయడం అన్నీ ఈ వారం కంప్లీట్ అవుతాయి. ఏది ఏమైనప్పటికీ గృహ నిర్మాణం అనేది ఈ వారం కళ నెరవేరుతుంది. అలాగే వ్యాపారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకంటూ గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, అలాగే డాక్టర్స్కి, కూరగాయల వ్యాపారస్తులకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే కూరగాయల వ్యాపారస్తులకి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వారికి మటుకి లాభాలు బాగుంటాయి. సామాన్యుడికి మటుకి అధిక ధరలు కలిగి ఉంటాయి. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకి నిందపడవలసి వస్తుంది. ఏదైనా పని ప్రారంభిస్తే మధ్యవర్తుల వల్ల ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6,
కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగినది. కెరియర్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా సౌర కంకణం మేలు చేకూరుతుంది.